జీవితం అంటే నూరేళ్ల పంట, నూరేళ్ల మంట అనిపించుకోకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎదుటివారి జీవితంతో ఆడుకోకండి. అంటే నూరేళ్ల పంట, నూరేళ్ల మంట అనిపించుకోకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎదుటివారి జీవితాలతో ఆడుకోకండి. ఇప్పటికే 100 ఏళ్ల బతకవలసిన జీవితం ఎంతకాలం బతుకుతామో తెలియని జీవితాలకి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో గొడవలతోనూ మోసాలతోనూ బతికే కంటే ఉన్నంతకాలం మంచిగా బతికితే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.